అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూలై మాసము 23వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. ఫిలదెల్ఫియా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనమునందు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ప్రకటన గ్రంథమునందు ఆది అపోస్తల దినములయందు ఉన్న 7 సంఘములకు పరిశుద్ధాత్ముడు చెప్పు సంగతులు వ్రాయబడుచున్నది. అందులో 6వ సంఘమే ఫిలదెల్ఫియా సంఘమై ఉన్నది. ఆనాడు సంఘములకు వ్రాసిన పరిశుద్ధాత్ముడు నేడును వ్యక్తిగతముగా మన యొక్క అంతరంగమునందును తన మాటలను వ్రాయిచున్నాడు, ఆలోచనలను తెలియజేయుచున్నాడు. ఫిలదెల్ఫియా అను పేరునకు అర్థము ఏమిటి? అట్టి పేరు ఎలాగు వాడుకలోనికి వచ్చెను? మునుపు ఒక కాలమునందు అకాలస్ అను ఒక రాజు టర్కీని ఏలుచున్నప్పుడు అతనికి సహోదరుడు అతనికి మిగుల ప్రయోజనకరముగాను సహాయకరముగాను ఉండెను. దానికి కృతజ్ఞతగా ఆ రాజు తన సహోదరుడు తనపై ఉంచిన ప్రేమకు అతనికి ఒక గొప్ప పట్టణము కట్టి దానిని బహుమతిగా ఇవ్వవలనని కోరాను. ఆ సహోదర ప్రేమ చేత కట్టబడిన పట్టణమే ఫిలదెల్ఫియా అనబడుచున్నది. ఫిలదెల్ఫియా అను మాటకు సహోదర ప్రేమ అని అర్థము. అట్టి సహోదర ప్రేమను చూచుట చేతనో ఏమో గాని సేవకులు ఆ పట్టణం నందు సేవను చేసి దేవుని సంఘమును కట్టి లేవనెత్తిరి. క్రైస్తవ జీవితం నందు సహోదర ప్రేమ ఎంతటి ప్రాముఖ్యమైనది అను సంగతిని బైబిల్ గ్రంథము పలు సందర్భముల యందు నొక్కి ఒక్కానించుచు చెప్పుచున్నది. యేసు క్రీస్తుని తేరి చూడుడి. ఆయన మన యొక్క జ్యేష్ఠ సహోదరుడు, మనపై అమితమైన ప్రేమను ఉంచి ఉన్నాడు. ఆయన మనలను సహోదరులని పిలుచుటకు ఎన్నడూను సిగ్గుపడటలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. క్రీస్తును కూడా లోక ప్రకారమైన సహోదరులు ఉండేను, ఆత్మ సంబంధమైన సహోదరులు కూడా ఉండేను. యేసు స్పష్టముగా చెప్పాను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరును నా సహోదరియు నా తల్లియునై ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను పిలిచినప్పుడు ఆయన వారిని తన యొక్క సొంత సహోదరులుగానే భావించి ప్రేమను చూపించి గణపరచెను. ఒక్క కుటుంబం నందు పుట్టిన సహోదరుల వలె వారు కలిసి మెలిసి సంతోషముగా పరిచర్ను చేసిరి. వారిలో పేతురును ఆంద్రేయయు సొంత సహోదరులు, యాకోబును యోహానును సొంత సహోదరులు. ఆయనను ప్రభు యొక్క కుటుంబంలోనికి వచ్చినప్పుడు అందరూ గొప్ప ఔన్నత్యము గల సహోదరులుగా ఉండేది. ఆంగ్లేయులు అభినందనలు తెలియజేయుచున్నప్పుడు ఎదుటున్న వారిని చూచి గనులారా, శ్రీమంతులారా అని పిలిచెదరు. కమ్యూనిస్టు ఉద్యమకారులు తోటి కార్మికులారా అని పిలిచెదరు. అయితే క్రైస్తవ మార్గం నందు మనము సహోదరులారా అని పిలుచుచున్నాము. మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినను కల్వరి యొక్క రక్తము చేత ఒకే కుటుంబమునకు చెందిన వారము అనియు, ఒకే రక్తము చేత విమోచింపబడిన వారము అనియు, ఒకే ఆత్మ చేత నింపబడిన వారము అనియు గ్రహించుచున్నాము. అవును, క్రీస్తే మన యొక్క జ్యేష్ఠ సహోదరుడిగా ఉన్నాడు. మనలోని ప్రతి ఒక్కరును ఆయన యొక్క సహోదరులము సహోదరీలము. నేటి ధ్యానమునకై సహోదరు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. 133వ కీర్తన 1వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము కీర్తన గ్రంథము 33 మరియు 34 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కార్యము 24వ అధ్యాయము. ప్రభువు మేములను దీవించునుగాక. ఆమేన్.